హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఇప్పుడు మనతో పాటు ఒక లేడీ ఉమెన్ అంటే సక్సెస్ఫుల్గా ఒక ఏవియేషన్‌లా ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా జాబ్ కొట్టి ఇప్పుడు మన ముందైతే ఉంది. అసలు ఏ ఏవియేషన్‌లో ట్రైనింగ్ తీసుకుంది? ఏంటి అని చెప్పి పిన్ టు పిన్ అయితే అడిగి మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మహిత. మహిత. ఓకే. ఏ ఏవియేషన్‌లో మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? యాక్చువల్‌గా నేను ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ నుంచి నేను ట్రైనింగ్ తీసుకున్నా. ఓకే. అంటే ఏరో ఫాల్కన్స్‌ని ఎవరు చెప్తే మీరు అందులో ట్రైనింగ్ తీసుకున్నారంటే? ఎవరు చెప్పలేదు. నేను బెస్ట్ రీసెర్చ్ చేశాను. ఓకే. ఫోన్‌లో, గూగుల్‌లో, యూట్యూబ్‌లో మంచిగా రీసెర్చ్ చేసిన తర్వాత ఇదే బెస్ట్ అకాడమీ అనిపించింది. ఓకే. ఆ తర్వాత నేను అకాడమీకొచ్చి కొన్ని డీటెయిల్స్ తీసుకున్నా. ఇది చాలా జెన్యూన్ అనిపించింది. ఇక్కడ చాలామంది జాబ్ సెక్యూర్ అయినారని తెలిసింది. దట్స్ వై నేను దీంట్లోనే జాయిన్ అయ్యాల్సి ఓకే. అంటే ఏరో ఫాల్కన్‌ని మీరు విజిట్ చేయకముందు అంటే రివ్యూస్ చూడకముందు వేరే ఇంకేమన్నా చూసారా? అంటే వేరే ట్రైనింగ్ సెంటర్స్ గాని? చూసాను. బట్ అవి నాకు జెన్యూన్ అనిపియలేదు. ఓకే. దట్స్ వై నేను మళ్ళీ ఇక్కడికొచ్చి చూసిన తర్వాత ఇది చాలా బెస్ట్ అనిపించింది. ఓకే. అంటే 1 ఇయర్ అయిపోయిందా మీది? లేదంటే ఎన్ని మంత్స్‌లో మీకు జాబ్ వచ్చింది ఇక్కడ? నాకు 5 మంత్స్‌లో వచ్చింది. 5 మంత్స్‌లో? యాహ్! ఓకే. 5 మంత్స్‌లో జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకోవాలని అంటారు కదా! యాహ్! ఓకే. అంటే ఇంకో 1 ఇయర్ ఆర్ 8 మంత్స్. 8 8 మంత్స్. మంత్స్ కోర్స్. ఓకే. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ వాళ్ళే అటెండ్ చేస్తారా? అంటే ఇక్కడ పలానా చోట ఇంటర్వ్యూ ఉంది. వెళ్ళుండని వాళ్ళే చెప్తారా? లేదంటే మీరే అక్కడ ఇంటర్వ్యూ ఉంది, ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది మీరే వెళ్ళిస్తారా? మేమైతే సెర్చ్ చెయ్యం. హ్మ్. మా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళే మాకు ముందే మాక్ ఇంటర్వ్యూస్ అని చేసి ఎలా చేయాలి అనేది మాకు చెప్పి బాగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మాకు వాళ్ళు ఎక్కడున్నాయని చెప్తారు. అప్పుడు మేమెళ్లి అటెండ్ అయితాం. మా స్టాఫ్ కూడా మాతో పాటే వస్తారు. ఓకే. అంటే ఏ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూసుకున్నా అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో ఫాదర్ గాని, మదర్ గాని అంటే ఇలా ఎళ్తున్నావు అంటే హెయిర్ రోస్టర్ గాని ఇలా అంటే అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అవును. అంటే మీ పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేసారు? యాక్చువల్‌గా మా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇది కొత్త ఇండస్ట్రీ గదా! యాక్చువల్‌గా నేను ఒక విలేజ్ నుంచొచ్చా. ఓకే. అక్కడ ఎవరు చేయరు గదా! ఇలా ఏవియేషన్‌లో. అది అమ్మాయిగా. హ్మ్. కాబట్టి మా ఇంట్లో గూడా యాక్సెప్ట్ చేయలేదు. బట్ నేను కొద్దిగా ఫోర్స్ చేశా. ఓకే. వాళ్ళు యాక్సెప్ట్ జేషిండ్రు. ఓకే. అంటే విలేజ్ అన్నారు కదా! ఎక్కడ ప్రాపర్ మీది? మాది మేడాపురం. మేడాపురం. అంటే ఇక్కడనే హాస్టల్‌లో ఉంటూ నేను హైదరాబాద్‌లోనే. ఓకే. అంటే ఇప్పుడు లైక్ ఎలా అంటే ఇందులో ఏవియేషన్‌లో చాలా అంటే చాలా డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. యాహ్! అంటే మీరు ఏ డిపార్ట్‌మెంట్? ఏ కేటగరీ అందులో? ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు చాలా డిపార్ట్‌మెంట్స్‌కి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. దాంట్లో నేను గ్రౌండ్ స్టాఫ్‌గా చే చేయబోతున్నా ఇప్పుడు. ఓకే. అంటే ఏరో ఫాల్కన్స్‌లా ఎలా ట్రైనింగ్ తీసుకున్నారు? అంటే వాళ్ళ ట్రైనింగ్ విధానం ఎలా ఉంది? చాలా మంచిగుంటది ట్రైనింగ్. ఆహ్, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. డిపార్ట్‌మెంట్స్ గురించి బ్రీఫ్‌గా ప్రతి ఒక్క కోర్స్ గురించి ఇన్ డెప్త్‌గా చెప్తారు. ఓకే. మళ్ళీ దాంతో పాటి మంచిగా ప్రాక్టికల్‌గా చూయిస్తారు. ఎలా ఉంటది, మళ్ళీ ఏదైనా క్యాబిన్ క్రూ ట్రైనింగ్ కూడా బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, మనకు ప్రాక్టికల్‌గా అన్నీ ఎలా చేయాలని ట్రైనర్స్ అనేది చాలా ఇన్ డెప్త్‌గా చెప్తారు. ఓకే. అంటే వేరే ట్రైనింగ్ సెంటర్స్‌కి ఏరో ఫాల్కన్ ట్రైనింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. చాలా డిఫరెన్స్. అంటే టైమింగ్ పరంగా గాని ఇన్ని హవర్స్ ఎక్కడ ఉండదు. ఓకే. మన అకాడమీ ప్రొవైడ్ చేసినట్టు ఇన్ని హవర్స్ ఎక్కడ ఉండదు. ఓకే. అంటే మీరు వేరే ట్రైనింగ్ సెంటర్స్ విజిట్ చేశానన్నారు కదా! ఫస్ట్‌లో. అంటే దాంట్లో టైమింగ్స్ ఎలా ఉండేటియి? అంటే 2 దీంట్లో లాగానే హవర్స్ అలా ఉండేది ఓన్లీ 2 ట్రైనింగ్. అవర్సేనా? డేలో 2 అవర్స్. ఓకే. అంటే ఈ టైమింగ్స్ మీకు ఓకేనా? లేదంటే ఏంది ఇంత లాగ్ పెడుతున్నారు అని ఏమన్నా అనిపిచ్చిందా? అలా ఎప్పుడు అనిపియదు. అంటే వన్స్ మనము జాయిన్ అయిన తర్వాత కోర్స్ తీసుకునే ముందు హ్మ్. ఫస్ట్‌లో 8 అవర్స్ అని అనిపిస్తది. కానీ మనకి సబ్జెక్ట్ నేర్చుకునే కొద్దీ మనకలా అనిపియదనమాట. ఓకే. ప్రతి ఒక్క క్లాస్ మూవ్ ఆన్ అయితూ ఉంటది. మనం సబ్జెక్ట్ గెయిన్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్క క్లాస్ అనేది ఒక డిఫరెంట్‌గుంటది. ఓకే. మనకలా అనేమనిపియదు. స్టడీ ఎంత వరకు చదువుకున్నారు? 12థ్ ప్లస్ 12థ్. అంటే ఏ గ్రూపు? ఎంపీసీ. ఎంపీసీ. అంటే ఇప్పుడు మీరు ఏరో ఫాల్కన్స్‌ని విజిట్ అయ్యేటప్పుడు అంటే వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేస్తారా? అంటే మీ నాలెడ్జ్‌ని. అంటే వీళ్ళు ఏ గ్రూప్‌కి పనికొస్తారు? ఎలాంటి కేటగిరీకి వస్తారని చెప్పి. అలా ఏమన్నా టెస్ట్ చేసిర్రా మిమ్మల్ని? అంటే టెస్ట్ చేయడం అంటే మనకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, మనం ఎందుకు రావాలనుకున్నాం, మన స్ట్రీమ్‌లో మనం ఎంత మార్క్స్ గెయిన్ చేసుకున్నాం, ఆ నాలెడ్జ్ ఇక్కడ మంచిగా యూటిలైజ్ అయితదా లేదా, ఓకే. వీళ్ళు హెల్త్ పరంగా గానీ, హైట్ గానీ, బీఎంఐ గానీ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా ఓకే. అని చెక్ చేస్తారు. ఓకే. అంటే మీరు 5 మంత్స్ అయితుందంటున్నారు కదా! జాయిన్ చేసుకొని. అంటే మీరు ఫస్ట్ విజిట్ చేసినప్పుడు వాళ్ళ రిసీవింగ్ గాని, ఇప్పటికి అలానే ఉందా ఏమన్నా?
ఏమైనా చేంజ్ అలానే తర్వాత ఉంటది. 1 మంత్‌కి, 2 మంత్స్‌కి? చేంజ్ అయితే ఏముండదు. మనం ఫస్ట్‌లో ఎలా మనల్ని ఇంటర్వ్యూ చేసుకున్నారో, వాళ్ళు దగ్గరికి పిలుచుకొని ఎలా మాట్లాడతారో, లాస్ట్ వరకు గూడా మేనేజ్‌మెంట్ గానీ, ట్రైనర్స్ గానీ మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హ్మ్. మనం ఏ అకాడమీలో చూసుకున్నా అసలు లైక్ ఎలా అంటే ఒక ఎంజాయ్‌మెంట్ అనేది ఇలా ఏముండయి. మరి ఇందులో ఏరోఫాల్‌లో ఎలా? ఏరో ఫాల్కన్స్ చాలా మెమరబుల్ డేస్ అనేది ఇచ్చిందనమాట. ప్రతి ఒక్క ఈవెంట్ చాలా మంచిగా ఒక ఫ్యామిలీతో చేసుకుంటే ఎలా ఉంటదో ఓకే. ఈవెంట్స్ గూడా ఆ! ఉంటుండే. చాలా మంచిగా. ఫెస్టివల్స్ గానీ, ప్రతి ఒక్కటి గూడా మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. ఒక ఫ్యామిలీతో చేసుకుంటే ఎలా ఉంటదో అలా. ఓకే. ఫ్రెండ్స్‌తో, ట్రైనర్స్‌తో, ఓకే. ఆహ్, మా చైర్మన్ దిలీప్ సార్‌తో చాలా బావుంటదనమాట ఈవెంట్స్. ఓకే. అంటే మీ 5 మంత్స్‌లో ఏరోఫాల్కన్స్‌లో బెస్ట్ మూమెంట్ ఏది? సంక్రాంతి, దసరా అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఓకే. అంటే మీరు నేర్చుకునే విధానం అంటే మీరు ట్రైనింగ్ అయినప్పుడు అప్పుడు బెస్ట్ మూమెంట్ లెక్చరర్ నుంచి. అలా అనేం లేదు. చాలా మూమెంట్స్ మెమరబుల్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి. మొన్న మేము వింగ్స్ ఇండియా అనే ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యాం. అక్కడ ప్రతి ఒక్కటి మాకు ఇన్ డెప్త్‌గా చూయిచ్చారు. ప్రతి ఒక్కటి చూసాం. యాహ్! ఒక వింగ్స్ ఇండియా అనేది మీకు ఒక మంచి హెల్ప్‌ఫుల్ అండ్ మంచి హ్మ్. ముందుకెళ్ళడానికి కూడా మంచి ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి. గదా! అవును. ఓకే. అక్కడ ఏ టైప్స్ నేర్చుకున్నారు? అంటే ఇప్పుడు వేరే ఇన్‌స్టిట్యూట్‌లో చూసుకున్నట్టయితే ఒక డిపార్ట్‌మెంట్ ఉన్నారనుకో, అదే డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినయి అయితే నేర్పిస్తారు. హ్మ్. లైక్ ఇలా ఇక్కడ ఏరోఫాల్కన్స్‌లో అలా లేదంట కదా! లేదు. ఇప్పుడు గ్రూమింగ్ గూడా మేము ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఎలానో ఉండేవాళ్ళం. ఇప్పుడు గ్రూమింగ్ గూడా ప్రాపర్ గ్రూమింగ్ ఎలా ఉండాలి? మనం పర్సనల్‌గా ఎలా ఉండాలి? హెల్త్ విషయం ఎలా మెయింటైన్ జేయాలి? సబ్జెక్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్, మళ్ళీ సబ్జెక్ట్ గూడా చాలా మంచిగా చెప్తారనమాట. ఓకే. మళ్ళీ వింగ్స్ ఇండియాలో గూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారా? చాలా మంచిగా ఒక ట్రైనర్స్, మా ఎయిర్‌లైన్ స్టాఫ్ ట్రైనర్, మా ఎయిర్‌పోర్ట్ స్టాఫ్, మా ట్రైనర్స్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏరోప్లేన్ ఇంటీరియర్‌లో కానీ, ఎక్స్‌టీరియర్‌లో కానీ, ఆ ఎయిర్‌పోర్ట్‌లో లోపల ఏది ఎలా ఉంటదనేసి ప్రతి ఒక్కటి మాకు ప్రాక్టికల్‌గా చూయించి, దగ్గరికి తీసుకెళ్ళి, అక్కడ వెళ్ళడానికి ఛాన్స్ లేకపోయినా వీళ్ళు ఛాన్స్ క్రియేట్ చేసుకొని మాకు చూయించిండ్రనమాట. లైక్ ఎలా అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళేమన్నా హెల్ప్ చేసిర్రా అంటే అక్కడి వరకొచ్చి? అంటే వీళ్ళు మంచిగా పోయే కన్నా ముందు మంచిగా మమ్మల్ని స్ట్రాంగ్‌గా ఒక ప్రిపేర్ చేసి మంచిగా పంపుతారనమాట. అంటే ఈ టైప్ క్వెషన్స్ అడుగుతారు. ఇలా ఆన్సర్ ఇవ్వాలని జెప్పి. అంటే ప్రిపేర్ చేస్తారు నార్మల్‌గా ఎలా ఉంటది ఇంటర్వ్యూ. ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఒక అక్కడన్నా ఒక్క ఇంటర్వ్యూవరే ఉంటారు. ఇక్కడ మాకు అంటే డిఫరెంట్ ట్రైనర్స్ ఉంటారు. ఒకరు కమ్యూనికేషన్ చెక్ చేస్తారు. ఇంకోరు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అని చెక్ చేస్తారు. ఇంకోరు సబ్జెక్ట్ ఎలా ఉంది అని చెక్ చేస్తారనమాట. ఇవన్నీ ఇంటర్వ్యూస్ ఇక్కడ టెస్ట్ జేసిన తర్వాత అక్కడ మీకు ఈజీ అయిపోద్ది చాలా గదా! ఈజీ అనిపిస్తది. అసలు డిఫికల్ట్ అనేదే ఉండదనమాట. అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు ఒకసారి తప్పు చెప్పామంటే అక్కడికి వదిలేయరు. ఓకే. నంబర్ ఆఫ్ టైమ్స్ అగైన్ అలా అడిగి ఇంకా మమ్మల్ని ఫ్లూయెంట్‌గా ప్రిపేర్ చేస్తారనమాట. అక్కడ అసలు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కూడా అనిపియదు. నార్మల్‌గా ఇప్పుడు ఒక పర్సన్‌తో ఎలా మాట్లాడుతామో అలా మాట్లాడినట్టు ఉంటదనమాట. అలా ప్రిపేర్ చేషిర్రు. నిజంగా చాలా గ్రేట్. 5 మంత్స్‌లో ఏరోఫాల్కన్ నుంచి జాబ్ గొట్టారంటే ఒక లేడీగా. యాహ్! ఓకే. అంటే ఫైనల్‌గా ఏరోఫాల్కన్ గురించి ఏం జెప్తారు మీ మాటల్లో? అంటే 5 మంత్స్ జర్నీలో? ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి, ఒక ప్యాషన్‌తో నేను ముందుకు నడవాలి అని అనుకునే వాళ్ళకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఓకే. దీంట్లో జాయిన్ అయ్యి, మంచిగా ట్రైనింగ్ తీసుకొని, అసలు టైమ్ వేస్ట్ అనేది అస్సలెక్కడ ఉండదు. ఓకే. ఇప్పుడు కొత్తగొచ్చేవారికి అంటే వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మంచిగా ట్రైనర్స్‌ని మనం యుటిలైజ్ చేసుకొని, సబ్జెక్ట్ గెయిన్ చేసుకొని, ఫాస్ట్‌గా కెరియర్‌లో సెటిల్ కావచ్చు. అంటే ట్రైనింగ్ టైమ్స్‌లో గానీ, ఏరోఫాల్కన్స్‌లో ఎలాంటి ఇబ్బందయితే ఉండదు. లేదు. ఓకే. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మనం నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటూ అయితే ఎళ్ళిపోవచ్చు. ఫ్రీగా, ఫ్రెండ్లీగా ట్రైనర్స్‌తో ఉండి సబ్జెక్ట్ అనేది గెయిన్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.